వివాహం జరిగిన తర్వాత మొదటి రోజు అమృత తన అత్తగారింటి వంటగదిలో తొలిసారిగా అడుగుపెట్టింది. అత్తయ్య ప్రేమగా ఒక చిన్న తాలింపు డబ్బా ఇచ్చింది. బంగారు పూత పూయబడి మెరుస్తోంది. దీన్ని ప్రేమతో తెరిస్తే రహస్యాలు చెబుతుంది అని మురిపెంగా చెప్పింది. డబ్బా మాట్లాడుతుందా అని అమృత నవ్వుతూ తనలో అనుకుంది. అయినా అత్తయ్య మాటల్లో ఏదో మాయ ఉంది అనిపించింది. ఆ రోజు వంట మొదలుపెట్టింది. కానీ కూర మాడిపోయింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అత్తయ్య చెప్పిన రహస్యం ఏమిటో అని ఆమె మనసు ప్రశ్నిస్తోంది. ఆమె వంటగదిలోకి వెళ్ళి డబ్బా ముందు కూర్చొని చేతులు జోడించి నెమ్మదిగా అడిగింది. మీరేమైనా చెప్పగలరా అని. ఆశ్చర్యంగా మృదుస్వరం వినిపించింది. ముందుగా వేపుడు నెమ్మదిగా వేయించాలి అని. అమృత ఆశ్చర్యంతో వినడం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతి వంటకాన్ని డబ్బా సూచనలతో చేస్తూ ఉంది. కూర అంటే అమ్మమ్మ జ్ఞాపకం, పులిహోర అంటే పండుగ హడావుడి, పాయసం అంటే ప్రేమ పంచే ఆనందం. అత్తయ్య ఆమె వంట రుచి చూసి నవ్వింది. ఇప్పుడు నువ్వు మా తాలింపు గారి బోధనని నేర్చుకున్నావు అని. అమృత ఇప్పుడు వంట రుచి మాత్రమే కాదు, ప్రేమను పంచే మార్గం కూడా అయింది. స్నేహితులు ఆమె ఇంటికి వచ్చారు. ఆమె వంట రుచి చూసి ఆశ్చర్యపోయారు. ఇంత రుచిగా ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. అమృత నవ్వుతూ డబ్బా వైపు చూసింది. అది తలతలా మెరుస్తూ మౌనంగా నిలిచింది. ప్రతి వంట ప్రతి రుచి ఇప్పుడు కథలా మారింది. ఆమె చేతుల్లో వంటకాలు గీతంలా జీవం పొందాయి. ఇప్పుడు ఎవరు అడిగినా ఆమె సమాధానం ఒక్కటే. రుచుల్లో నిలిపేది కేవలం ప్రేమ మాత్రమే.